ప్రపంచానికి పెద్దన్నని అన్నాడు. శాంతి దూతను అంటూ గొప్పలు పోయాడు. పెద్ద పెద్ద యుద్ధాలు జరగకుండా ఆపింది తానే అన్నాడు. అంతన్నాడు ఇంతన్నాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడయ్యా అంటే గల్ఫ్ దేశాలని గత్తర పట్టిస్తున్నాడు. ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? స్టోరీ చూడండి. ట్రంప్ ఏంది కంపు, శాంతి వచనాల మాటున ఈ యుద్ధమేలా, ఈ ముఖానికి నోబెల్ శాంతి బహుమతి కావాలట. అమెరికా అధ్యక్షుడి వైఖరిపై విమర్శలు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడి తీరుపై బయటకు కొన్ని, లోలోపల కొన్ని, దాదాపు అన్ని దేశాలు ఇలాగే మాట్లాడుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూసి ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఖతర్లో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు సంయుక్తంగా దాడి చేస్తూ భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిఘటిస్తుండటంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు భీతావహంగా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ పరిస్థితులను చూసి ప్రపంచమంతా ఇప్పుడు ట్రంప్నే తిట్టుకుంటోంది. గతంలో ఎన్నోసార్లు తనను తాను శాంతి దూతగా అభివర్ణించుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అశాంతి దూతగా మారిపోయారని ఇంటా బయట దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. రెండోసారి అధికారంలోకి వచ్చాక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ట్రంప్ కఠిన నిర్ణయాలతో హడలెత్తిస్తున్నాడు. ప్రపంచ దేశాలపై టారిఫ్లతో టారెత్తిస్తున్న ట్రంప్ తనను తాను శాంతికి మరో రూపంగా చెప్పుకోవడం విశేషం. అంతెందుకు, అప్పట్లో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులను చల్లబరిచి యుద్ధం రాకుండా ఆపింది తానేనని ప్రకటించుకున్నాడు ఇదే ప్రెసిడెంట్. అలాంటి డొనాల్డ్ మాట దొల్లడానికి ఎంతో కాలం పట్టలేదు. అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న కారణం చూపుతూ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పై విరుచుకుపడుతున్నాడు. దీంతో ఇన్నాళ్లు శాంతి మంత్రం పఠించి తనను తాను శాంతి దూతగా చెప్పుకున్న ట్రంప్ తన వక్రబుద్ధి పోనిచ్చుకోలేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖానికి ఇంకా నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినంటూ ఎప్పట్లో ప్రకటించుకున్నాడు ఈ తుంటరి ట్రంప్. ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్ వంటి దేశాల మధ్య శాంతి చర్చలు జరిపానని చెప్పుకున్నాడు. తన పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయాలంటూ ఏ మాత్రం మొహమాటం లేకుండా పలు దేశాలను అడుక్కున్నాడు. పాపం ఆ శాంతి ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ నిజంగానే నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేసింది. అయితే నోబెల్ కమిటీ దాన్ని అస్సలు పట్టించుకోలేదనుకోండి, అది వేరే విషయం. అయితే విచిత్రం ఏంటంటే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి చర్యలు జరిపానని చెప్పుకున్నాడు, అదే దేశాల మధ్య యుద్ధానికి ఆజ్యం పోశాడు ట్రంప్. ఇరాన్ ను సర్వనాశనం చేస్తానన్నట్టుగా రెచ్చిపోతున్నాడు. శాంతి వచనాలు పలికిన ట్రంప్ ఇప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అన్నదే చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుత యుద్ధంతో ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ట్రంప్ లక్ష్యంగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్లోని కీలకమైన మిలిటరీ అణు కేంద్రాలపై దాడులు జరుపుతున్నది కూడా అందుకే. ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం, వారి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను ధ్వంసం చేయడంతో పాటు అక్కడ పాలనా మార్పు ద్వారా దౌత్యపరమైన సైనిక శక్తిని పూర్తిగా కూల్చివేయడమే ట్రంప్ లక్ష్యంగా తెలుస్తోంది. తద్వారా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవచ్చని భావిస్తున్నారు ట్రంప్. అయితే అమెరికా అధ్యక్షుడి ఈ ధోరణి ఇంటా బయట విమర్శలకు కారణమవుతోంది. ట్రంప్ ను వరుసబెట్టి టార్గెట్ చేస్తూ ఆయన నుంచి ఇప్పటికే భారీ స్థాయి పరువు నష్టం దావాను ఎదుర్కొంటున్న న్యూయార్క్ టైమ్స్ మరోసారి ట్రంప్ తీరును తప్పుబడుతూ కథనాలు వెలువరించింది. ఆయన తీరును ఏకిపారేసింది.